నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్ ఏసీబీ వలలో అవినీతి అధికారి 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు పాలకుర్తిలో సందడి చేసిన ఎమ్మెల్యే దంపతులు ఇక వార్తలను వివరాలు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కొత్త పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా మంతినిలో వివిధ అంశాలపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా మంతినిలోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హాల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు నూతన రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం నుంచి ప్రభుత్వం మరో 4 పథకాలు అమలు చేయనుందన్నారు అర్హులను ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా ఆ జాబితాను ఆమోదింపజేసుకోవాలని సూచించారు వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపీ వారీగా మ్యాప్ చేయాలన్నారు జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం కాళిందిని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి జెడ్పీ సీఈఓ జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ పాల్గొన్నారు ఈ లిస్ట్ చేసుకుని ఒకసారి ఈ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు కూర్చున్నారంటే విలేజ్ మొత్తం మీకు ఐడియా వచ్చింది అవి టిక్ పెట్టుకోండి తర్వాత రేపటి నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత రెవెన్యూ అండ్ పంచాయత్ సెక్రటరీ మీ టీంలో ఉన్న 4-5 ఫీల్డ్కి వెళ్తారు ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 మొత్తం వ్యవసాయ భూమి ఉందంటే టిక్ పెట్టుకొని వచ్చేస్తారు యూ విల్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆ ఎక్స్టెన్స్ ఎంత ఉంది లేకపోతే తక్కువ ఉండాల్సింది ఎక్కువ ఉందా లేకపోతే 30 ఉండాల్సింది 29 ఉందా అది మనకు సంబంధం లేదు ఓన్లీ మీరు చూసేది ఏంటంటే అది వ్యవసాయ భూమా కాదా ఉంటే టిక్ పెట్టుకుంటారు అంతే దాంతో ఆ సర్వే నెంబర్ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ సర్వే నెంబర్ 3కి వస్తారు సర్వే నెంబర్ 3లో మనం చూస్తారు అక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయి కానీ లేకపోతే గుట్టలు ఉన్నాయి అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంటే అక్కడ టిక్ పెట్టుకుంటారు రీజన్ లో రాస్తారు దిస్ ఇస్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అట్లా ఈ సర్వే నెంబర్ వైజ్ వెళ్తారు అంతే మీరు మనం ఎక్స్ట్రా చేయాల్సింది ఏమీ లేదండి మీకు ఆల్రెడీ డిజిటల్ సైన్ అయిన లిస్ట్ ఆల్రెడీ వచ్చింది ఓన్లీ దాంట్లో ఎవరు అన్ఫిట్ అనేది టిక్ పెట్టాలి రీజన్ అసైన్ చేయాలి ఇది మాత్రమే చేయాలి దీనికన్నా ఎక్స్టెంట్ ఎక్కువ ఉంది ఆర్ఎస్ఆర్ ఎక్కువ ఉంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ తదితర అంశాలపై నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందన్నారు మండలంలోని ఎంపీడీఓలు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు పరిశీలనకు వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను మరోసారి చెక్ చేసి గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేయాలన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు అక్కలపేట విలేజ్ లో సర్వే నెంబర్ 10, 14, 15, 16 మొత్తం డౌట్ఫుల్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు రేపటి నుంచి గో టు ఫీల్డ్ ఆ లిస్ట్ మొత్తం తీసుకుంటాము సర్వే నెంబర్
జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెట్పల్లి పరిధి సాయిరాం కాలనీలోని 266 గజాల స్థలాన్ని మార్ట్గేజ్ చేసేందుకు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు వద్ద సబ్ రిజిస్ట్రార్ అసిఫుద్దీన్ 10,000 డిమాండ్ చేసినట్టుగా సమాచారం. 5,000కు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రవి 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ అసిఫుద్దీన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ రవిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలిరాగా క్యూలైన్లు, ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెముక్కలను సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలైన్ల ద్వారా రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ నెలకొంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని టాలీవుడ్ నటుడు తిరువీర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెముక్కలు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. శేష వస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. రావడం అనేది 4వ సారి వచ్చిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంటుంది. అండ్ కుటుంబ నాకు తెలిసిన 3వ కుటుంబ సమేతంగా చాలా బాగా జరిగింది. రావడం అది కూడా రష్ ఉంటదేమో ఉండదు అనుకున్నాను, కానీ చాలా హెవీ క్రౌడ్. స్వామివారి అభిషేకం కూడా బాగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పలువురు మహిళలు ప్రతిభను కనబర్చి నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొని సందడి చేశారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీని చేపట్టగా ఎమ్మెల్యే సతీమణితో కలిసి ఎడ్ల బండి నడిపి సందడి చేశారు. వివిధ అంశాలు ప్రతిబింబింపజేసేలా మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పాదయాత్ర చేసిన కళ ఈ సంక్రాంతి కానుకగా సాకారం కానుందన్నారు. సుమారు 15,000 ఎకరాల ఆయకట్టు సాగుకు నీరు అందించేందుకు బండలవాగు ప్రాజెక్టు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు గారికి అవగాహనతో మా విన్నపాన్ని ఈరోజు మన్నించి సంవత్సర కాలంలో ఇలా రామగుండం బండలవాగు లిఫ్ట్ని 2 లిఫ్టులు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల రోజుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి కానుకగా అన్ని గ్రామాలకు 15,000 ఎకరాల ఆయకట్టుకు ఇలా నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మేము పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క రైతులం మా నిరసన పోరాటం కొనసాగించినాం. ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది. రైతు ఆలోచన, రైతు యొక్క కళ నిజమవుతుందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇలా రైతు రుణమాఫీ, ఇలా 2 లక్షల రూపాయలు దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. కుటుంబానికి బంగారు భవిష్యత్తు చేసే కార్యక్రమానికి మేము ముందుకు వెళ్తాను. ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా 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 ఘనంగా జరుపుకునే విధంగా, ఆనందంగా జరుపుకునే విధంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలాంటి కల్చర్ని, ఇలాంటి గంగిరెద్దులు చూడడానికి కూడా కనబడతలేవు. ఇంత పెద్ద గంగిరెద్దులు ఇవాళ వీటితోటి రైతులతోటి చేసిన సంబరం అంతా ఇంత కాదు. ఆడపడుచుల ఇలా ముగ్గుల పోటీ, పతంగులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దోసలగూడెం కాలనీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి తోడేటి చంద్రయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్ది సందడి చేశారు. అంబేద్కర్ యువసేన యువకులు బాబాసాహెబ్ చిత్రాన్ని వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిభ కనపరిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తోడేటి చంద్రయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు దోసల ఉపేందర్ రెడ్డి, మల్ల రాజనర్సు, శివకుమార్, దోసల చంద్రం, శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యనిర్వాహకులు తోడేటి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో కులస్తుల సహకారంతో ఈరోజు మకర సంక్రాంతి ముగ్గుల పోటీలు సోదరులకు నిర్వహించడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి సోదరులకు, కుల సంఘాలకు, సంఘ అధ్యక్షులకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ గారు మరియు అలాగే మన ప్రకాష్ రావు గారు కూడా ఇచ్చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రోజులో దాదాపు 15 మంది మకర సంక్రాంతి మరి అంతకంటే వైభవంగా మరి మహిళలతో మరి ప్రతి ఒక్కరు ఈ దోసలగూడెం కుల సంఘాల ఆధ్వర్యంలో మరి దీనికి పూర్తిగా కంట్రోలర్ ఆర్టీసీ తోడేటి చంద్రయ్య గారు ఈ ఆర్టీసీ ఆవాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చంద్రయ్య గారు ఒక పొందుగానే దాదాపు ఈ దోసలగూడెం పాలించిన మహిళలు 15 మంది వచ్చి మరి ముద్ర పాల్గొనడంలో చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 47వ డివిజన్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి ప్రధాని మోడీ చిత్రపటం ఉన్న గాలిపటాన్ని ఎగరవేసి సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు పథకాలు ప్రకటించినట్టు తెలిపారు. అన్ని అవకాశాలు మీకు సిద్ధించి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని మీకు అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ భోగి పండుగ కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, ఇది రైతులకి పాడి పంటల్ని ఇంటికి చేర్చేటువంటి సమయం. రైతులంతా పెద్ద పండుగగా జరుపుకునేటువంటి పండుగ. మహిళలంతా ఎంతో సంతోషంగా పిండి వంటలతోటి, రకరకాల రంగుల ముగ్గులతోటి మరి గొప్పగా అద్భుతంగా జరుపుకునేటువంటి నెల రోజులు కూడా సంతోషంగా జరుపుకునే ఈ పండుగ మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలని, అష్ట ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని అందించాలి ఆ భగవంతుడని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఈ కైట్ ఫెస్టివల్లో నన్ను భాగస్వామిరాల్ని చేసినందుకు, ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి బాలకిషన్ తమ్ముడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతుల కోసం మరొక శుభవార్తని తెలియజేయడం జరిగింది. కిసాన్ సంబంధించి, రైతులకు సంబంధించి కిసాన్ యోజన స్కీమ్ కింద ఇంతకుముందు రైతులకి 6,000 రూపాయలు. నిజామాబాద్ కు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించడం పట్ల బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. కాగా సంక్రాంతి ముగ్గులో అరవింద్ చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానం చాటుకున్నారు ఓ మహిళా మోర్చా నాయకురాలు. నిజామాబాద్ కేంద్రంగా ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటించడం పట్ల బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విలువైన కానుక అందించిందన్నారు. నిజామాబాద్ ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నోసార్లు ఇటు ప్రధానమంత్రి గారి దగ్గరికి కానివ్వండి, అటు అమిత్ షా గారి దగ్గరికి కానివ్వండి, వివిధ కేంద్ర మంత్రుల దగ్గరికి కానివ్వండి, చాలాసార్లు తిరుగుతూనే ఉండేవారు, చాలాసార్లు డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే జాతీయ పసుపు బోర్డు అంటే మామూలు మాటలు కాదు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి పసుపు బోర్డు ఎక్కడైనా ఉందా గతంలో అని చాలామంది అడగడం జరిగింది. ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన దేశంలో వస్తున్నటువంటి పసుపు బోర్డు ఇది. అది మన రాష్ట్రంలో మన పార్లమెంట్కే అరవింద్ అన్న గారు తీసుకొని రావడం జరిగింది. మరి దీనివల్ల పసుపు రైతులకు ఎగుమతులకి ఈజీ అవ్వడం కానివ్వండి, మద్దతు ధర దొరకడం కానివ్వండి, గట్టు పరిస్థితులు తట్టుకునేటటువంటి విత్తనాలను శాస్త్రోక్తంగా అభివృద్ధి చేయడం కానివ్వండి, ఇందాక అన్న చెప్పినట్టు ఎండబెట్టడానికి, ఆరబెట్టడానికి, మిషనరీ పాలిషింగ్కి, మిషనరీకి సంబంధించినటువంటి దానికి సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా క్లుప్తంగా పసుపు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. మరి పసుపు రైతుల కళ నెరవేరిన రోజు ఇది. మేమందరము కూడా ఎంతో గొప్పగా అంబరాన్ని అంటేలాగా పసుపు రైతన్నలతో కలిసి సంబరాలు చేసుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం, అరవింద్ అన్న గతంలో ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, నవోదయ స్కూల్ని జిల్లాకు తీసుకొని వస్తా అని. అన్న మాట ప్రకారమే తీసుకొని వచ్చిండ్రు. మరి ఈ రోజున పసుపు సంక్రాంతి ముగ్గులో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చిత్రాన్ని తీర్చిదిద్ది అభిమానం చాటుకుంది ఓ మహిళా మోర్చా నాయకురాలు. ఉత్తర తెలంగాణ రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు సాధించిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేటకు చెందిన మహిళా మోర్చా నాయకురాలు దురిశెట్టి మమత తన ఇంటి ముందు అరవింద్ చిత్రాన్ని రంగులతో సంక్రాంతి ముగ్గుగా తీర్చిదిద్దింది. పండగ పూట పవిత్రమైన పసుపు బోర్డు ఇచ్చిన ప్రధాని మోడీకి, ఇందుకు కృషి చేసిన ఎంపీ అరవింద్కు ఆమె కృతజ్ఞతలను తెలియజేసుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా మన పసుపు బోర్డు ఇచ్చినందుకు మోడీ గారికి, తీసుకొచ్చినందుకు అరవింద్ అన్న గారికి ఇలా ముగ్గు వేసి ముగ్గు రూపకంగా మేము మా అభిమానాన్ని తెలియజేసుకుంటున్నాము. ఇందుకు పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అరవింద్ అన్న గారికి కృతజ్ఞతలు. ఎలక్షన్స్ కంటే ముందు పసుపు బోర్డు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి బాండ్ పేపర్ మీద కూడా రాసిచ్చి ఇప్పుడు దాన్ని సాధ్యమయ్యేంత వరకు కూడా పట్టుబట్టి వదలకుండా
కృషి చేసి మరీ తీసుకొచ్చారు పసుబోర్డుని. మన నిజామాబాద్కి తీసుకొచ్చినందుకు గాను మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఏ విధంగా తెలియజేయాలని అర్థం కాక ముగ్గుల రూపకంలో మా మహిళలందరము ముగ్గుల రూపకంలో తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలు అరవిందన్న గారికి, మోడీ గారికి. త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాల 72వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను విప్ ఆది శ్రీనివాస్ కు అందించారు ఆలయ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఈ నెల 18 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా విప్ ఆది శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆహ్వాన పత్రికతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. 5 రోజుల పాటు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు జరుగుతాయని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. వారి వెంట చంద్రగిరి శరత్ శర్మ, మామిడిపల్లి శరత్ శర్మ, ఆలయ పర్యవేక్షకులు నర్సయ్య ఉన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు కాంగ్రెస్ నాయకులు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కాంగ్రెస్ నాయకులు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువతకు క్రీడా పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్, భాను, సత్యంగౌడ్, తాళ్ల విజయ్, స్వామిగౌడ్, రాకేష్ పాల్గొన్నారు. మరి శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి మరి ఈ ఆట ఆడిపించాలనే ఉద్దేశంతో మరి యువతను ప్రోత్సహిస్తున్నాం. మరి యువకులకు ఫస్ట్ ప్రైజ్గా 3,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా మరి 1,600 రూపాయలను కేటాయించాం. మరి ఇతరత్ర నైపుణ్యత చూపించిన వాళ్ళకు కూడా వివిధ రకాల బహుమతులు కూడా అందిస్తాం. మరి చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో మరి మండలంలో మరి లాస్ట్ టైం కూడా సీఎం కప్లో కూడా మేము చాలా ప్రోత్సహించాం. మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఉద్దేశంతో మరి క్రీడాకారులను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామంలో మాజీ ఎంపీపీ ఆర్సీ రావు ఆధ్వర్యంలో యువకులకు క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు టోర్నమెంట్లో పాల్గొని సత్తా చాటారు. అనంతరం ఆర్సీ రావు మాట్లాడుతూ నిత్య జీవితంలో క్రీడలు ఒక భాగమని, క్రీడలను ఒక ఆశయంగా ఎంచుకుని యువకులు ప్రతిభను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి, నిర్వాహకులు బొప్ప శ్రీనివాస్, సామంతుల రాజు, యువకులు పాల్గొన్నారు. సందర్భంలో సిద్ధార్థం R&R కాలనీలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ క్రికెట్ టోర్నమెంట్కు స్పాన్సర్షిప్గా వారికి సదుపాయాలుగా గౌరవ వైస్ ఎంపీపీ గారు ఆర్సీరావు గారు మరియు సెజ్ డైరెక్టర్ హరిచరణ్ రావు గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ చింతల్ఠానం యువకులతో అందరినీ మమేకం చేసి ఇక్కడ కార్యనిర్వాహకం చేసినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున 2 రోజుల ఉంది. నిన్న నుండి ఈ రోజు ముగింపు నిన్న స్టార్ట్ చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్కు సహాయ సహకారం అందించిన ఆర్సీరావు గారికి, చరణ్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పండగ వాతావరణం ఉండాలని చెప్పి గ్రామ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని వాలీబాల్ క్రీడాకారులకు గ్రామస్తుడు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు గొర్రె శంకర్, గ్రామస్తులు రాజు, తమ్మల నరేష్, క్రీడాకారులు పాటి వినీత్, కరుణాకర్, అభిలాష్, రోషన్, వంశీ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పెరిక గిద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో కనుమ సందర్భంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్ మాట్లాడారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కత్తెర్ల పోచమల్లు, ఎనగంటి సుభాషిని, నారాయణరావు, గుబ్బుడే సంతోష్ పాల్గొన్నారు. ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుల్తానాబాద్ పరిధిలో గల శ్రీ పెరికిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో కనుమ సంక్రాంతి సందర్భంగా ఈరోజు గోపూజ నిర్వహించుకోవడం జరిగింది. అది మన పెద్దపల్లి ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ గోపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ గోపూజ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసేందుకు వారికి పలు చోట్ల, పలు గ్రామాలలో, పలు దేవాలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకొని ఈ కనుమ రోజు గోపూజ చేసినట్టయితే సకల దేవతల కొలువై ఉన్న గోమాతకు పూజ చేసినట్టయితే అట్టి ఫలితాన్ని అందరికీ అందేలా ఉండాలనే సదుద్దేశంతో ఈ కనుమ రోజు దేవస్థానం వారు పూజా కార్యక్రమాన్ని మనకు అందించినందుకు ఉమ్మడి జిల్లా, కరీంనగర్, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ కృష్ణమూర్తి గారు మనకు అందించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్టి గోపూజ ఫలితాన్ని మన జిల్లానే కాదు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ ఫలితం దక్కాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో శబరి యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇరుముడి కట్టుకున్న స్వాములు అక్కడి నుండి శోభాయాత్ర చేపట్టారు. జగదాంబ సెంటర్, శివాలయం, అంబేద్కర్ చౌరస్తా, రంగుల దుకాణం మీదుగా రైల్వే స్టేషన్ వరకు శోభాయాత్ర సాగగా మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం సభ్యులతో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు. కార్తీక మాసం మాల ధరించుకొని 35 నుంచి 38 మంది సాములం, మిగతా నానాయప్పులు ఒక 10 మందితో ఈరోజు ఓదెల గ్రామ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆవరణలో ఓదెల గ్రామ ప్రజల దీవెనలతో వారి యొక్క సత్యం, ధర్మం అనే నీతితో ఈ 41 రోజు మాల వేసుకొని మేము జ్యోతి పూజలకు పోతున్నాము. కావున మాకు ఇటువంటి ఈ శోభాయాత్రకు సహకరించిన ఓదెల గ్రామ ప్రజలకు, పత్రికా మిత్రులకు, పోలీసు బృందానికి మరియు ప్రతి ఒక్కరికి మా యొక్క సాములు మంచిగా శబరయాత్ర చేసుకొని మేమేమరము అంటే ఒక శబరయాత్ర అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక 4 సార్లు ఎక్కినట్టు మామూలుగా కాదు. మరి యొక్క జన్మ అనేది ఉంటేనే ఈ యొక్క మాల ధరించడం అనేది జరుగుతుంది. కావున మా యొక్క మాతలు వచ్చి మమ్మల్ని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొలుపాక నర్సయ్య, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారాయి గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అతిథులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు దయ్యాల ఉదయ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్ మాట్లాడుతూ మాయావతి పాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. అగ్రకుల పేదలకు కూడా 10% రిజర్వేషన్ కల్పించి అందరికీ సమన్యాయం చేసిందని గుర్తు చేశారు. మాయావతి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయావతి గారి 69వ పుట్టినరోజును రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బెహన్జీ కుమారి మాయావతి గారి యొక్క నాయకత్వంలో ముందుకు సాగాలని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మన్వాద పార్టీలు చేస్తున్న కుట్రకు ఆమె ఆ యొక్క కుట్రను పసిగడుతూ బహుజనులకు న్యాయం జరగడం కోసము ఆమె జీవితాన్ని త్యాగం చేస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఆమెను మరి ఈ దేశ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ వీరికి వచ్చేసినటువంటి బహుజన మిత్రులందరికీ ప్రత్యేకంగా జైభీం తెలుపుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా పంచవటి నోమును నోచారు. పసుపు, కుంకుమ, బెల్లం, నువ్వులు, బియ్యంతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో అర్చకులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. వైశ్య దంపతులు వారి యొక్క సతీమణులందరూ కూడా పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులై అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారందరూ కూడా పూజా కార్యక్రమం చక్కగా నిర్వహించుకొని వేద ఆశీర్వచనం కూడా తీసుకొని వారి యొక్క ఇల్లా పాపలతో కూడా సుఖ సంతోషాలతో కూడా మళ్ళీ సంవత్సరం దాకా కూడా అమ్మవారి దయ ఉండి ఆ వాసవి మాత అనుగ్రహం కూడా కలిగి వారందరూ కూడా పంటలు కూడా చక్కగా పండి అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతో అన్నటువంటి విధంగా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలగాలని సంతోషంగా తెలియజేస్తున్నాం. పంచవటి లోపల పసుపు కుంకుమలతో కూడా అమ్మవారిని పూజ చేస్తే వారందరికీ కూడా దీర్ఘ సుమంగళీభవ అనేటువంటి ఆశీర్వచనం ఆ అమ్మవారి కన్యకా పరమేశ్వరి అందరికీ కూడా ఇస్తుంది. కాబట్టి దాంట్లోపల కింటా 16 కేజీల కింటా 25 కిలోల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచవటి అనే నోము నోముకున్నాం. అందరం భక్తులం కలిసి మహిళలందరం కలిసి నోముకున్నాం. ఈ నోము ప్రాముఖ్యత ఏంటిదంటే మహిళలందరూ దీర్ఘ సుమంగళిగా అమ్మవారి ఆశీర్వాదాలతో ఉండాలని అందరం మనసు పూర్తిగా అమ్మవారికి కోరుకొని నోముకోవడం జరిగింది. మహిళలందరం సామూహికంగా నోముకున్నాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అమ్మవారికి ఇష్టమైంది బెల్లము, నువ్వులు మరియు సుమంగళి గురించి పసుపు, కుంకుమ, బియ్యము అంటే ధాన్యము. అందరూ సకల సుఖంగా సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి పసుపు కుంకుమల సుమంగళి భాగ్యాలతోటి అందరం వర్ధిల్లాలని అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ కావాలని మా వాసవి మాత సేవా. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ యువకుడు విరాళం ఇచ్చాడు. గ్రామానికి చెందిన ఈర్ల భాగ్య సమ్మయ్య కుమారుడు ఈర్ల రాజ్ కుమార్ ఇటీవల ఏఈఈ ఉద్యోగం సాధించగా తన మొదటి వేతనం 50,670 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసాల మర్రి సత్యనారాయణ శర్మ, పురోహితులు నిట్టూరి అంబరీష్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు ఈర్ల ఓదేలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 50,670 రూపాయలు ఈ యొక్క గరుడాంజనేయ స్వామి దేవాలయానికి కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ్ళ శ్రీ గరుడాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. కావున మిగతా భక్తులు ఎవరైనా కూడా 10,016 రూపాయలు ఇచ్చినట్టయితే మీ యొక్క పేర్లను శిలా పలకాలపైన చెక్కించి ఆ యొక్క శాశ్వతంగా దేవాలయ ఆవరణలో పెట్టడం జరుగుతుంది. 25,016, 50,016, 1,16,000 రూపాయలు ఇప్పటి నుండి ఎవరైతే ఇస్తారో 1,16,000 రూపాయలు ఇస్తే మహారాజ పోషకులు, 50,016 రూపాయలు ఇస్తే రాజపోషకులుగా, 25,16 రూపాయలు ఇస్తే రాజపోషకులుగా ప్రత్యేకమైన శిలాపలకాలు పెట్టడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.